హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి పరిచయం. నేను బయలుదేరేటప్పుడు బొట్టు పెట్టుకునే బయలుదేరాను, కానీ దారి మధ్యలో పోయినట్టుంది అది. సో మీరు చూసి చున్నట్టు వదిలేయండి. నాలాగా చాలా రోజుల తర్వాత నేను నా ఫ్రెండ్ని కలవడానికి డిఎస్ఎల్ మాల్కి అయితే వచ్చాను. కరోనా ఏమంటే వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇది వచ్చి నన్ను ఇంటికి పరిమితం చేసేసింది. అసలు చాలా మంది అంటారు నువ్వు అదృష్టవంతురాలివి అని. హాయిగా నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, సో నీకు పిల్లల్ని కూడా చూసుకునే ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం ఏదైనా చెప్పడం ఈజీయే చేయడం కంటే, నాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే వర్క్ ఫ్రమ్ ఆఫీసే బాగా నచ్చింది. వర్క్ అనేది ఆఫీస్ అవర్స్ లోనే అయిపోతుంది. అదే హోమ్ అనుకోండి, ఎప్పుడు స్టార్ట్ చేస్తామో తెలియదు, ఎప్పుడు ఎండ్ చేస్తామో తెలియదు. ఇక నేను నా ఫ్రెండ్ అయితే మాల్ మొత్తం తిరిగి, ఫుడ్ కోర్ట్ మొత్తం తిరిగి ఒక చోట అయితే ఆగిపోయాం. మా ఇద్దరి కళ్ళు ఒక స్టాల్ మీద అయితే పడ్డాయి. నాకు తెలిసి ఇది రీసెంట్ గానే స్టార్ట్ చేసినట్టున్నారు మాల్లో. ఇంతకు ముందైతే అసలు దోశ పాయింటే లేదు. ఇద్దరం అయితే చెరొక దోశ ఆర్డర్ చేసుకున్నాము. బటర్ చీజ్ దోశ, చెజ్వాన్ చీజ్ దోశ అని. మేమిద్దరం అయితే ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ, మా పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ, గడిచిన కాలాన్ని, గడవబోయే కాలం గురించి అన్నీ మాట్లాడుకుంటూ ఇలా టైం అయితే స్పెండ్ చేసాము ఒకరితో ఒకరం. దోశ అయితే అదిరిపోయింది, చాలా సాటిస్ఫాక్షన్ అయ్యింది. అసలు మీరు కనుక డిఎస్ఎల్ మాల్కి వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. వాళ్ళ దగ్గర దోశ చాలా బాగుంది. ఆ స్టాల్ నేమ్ అయితే టేస్ట్ ఆఫ్ సౌత్ అనుకుంటా. ఒక దోశలు మాత్రమే కాదు, బటన్ ఇడ్లీ, పునుగులు, ఇంకా చాలా అయినా నేను స్టన్ అయిపోయాను. మాల్లో దోశ పాయింట్ ఏంటి అని. అది కూడా పునుగులు కూడా ఉన్నాయి. నేను కొంచెం షాక్ అయ్యా. అంటే ఇప్పటి వరకు నేను మాల్లో ఇలాంటి సెటప్ చూడలేదు, కానీ నిజంగా నాకు నచ్చింది. ఇలా మీరు ఏదైనా మాల్కి వెళ్ళినప్పుడు ఇలా దోశ పాయింట్ చూసారా? నాకైతే ఇదే ఫస్ట్ టైము. నేనైతే 2-3 మాల్స్కి వెళ్ళుంటాను, కాకపోతే ఈ డిఎస్ఎల్ మాల్లో నేను ఎప్పుడు తరచూ వస్తుంటా. కాకపోతే ఈ ప్లేస్లో ఇంతకుముందు ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు, ఇప్పుడు వచ్చి ఇది పెట్టేశారనమాట. మనం ఎన్నిసార్లు వచ్చినా కూడా ఈ మాల్ మాత్రం కొత్తగానే కనిపిస్తుంటది. ఎందుకంటే లాస్ట్ టైం చూసిన స్టాల్ ప్లేస్లో వేరే స్టాల్ వచ్చేసి ఉంటుంది కాబట్టి. ఇదంతా సరే కానీ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టమా, ఆఫీస్ ఇష్టమా? నాకైతే ఆఫీస్, ఎందుకంటే గాసిప్స్ ఉంటాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.